హాయ్ నేను సతీష్. వైల్డ్ కార్డ్గా ఎంట్రీ ఇస్తున్న కంటెస్టెంట్లు ఆరుగురు గురించి చెబితే, మెయిన్ ఫిమేల్ కంటెస్టెంట్ల గురించి చెబితే బాబోయ్ మామూలుగా ఉండదు అనిపిస్తుంది. అసలు తినబోతూ రుచులు ఎందుకు, ఒక్కొక్కరు బ్యాక్గ్రౌండ్ బ్రీఫ్గా చెప్పేస్తా, సోది లేకుండా నస లేకుండా మీ టైం వేస్ట్ చేయకుండా. నిజంగా ఏ కంటెస్టెంట్ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఈ రేంజ్ అస్సలు ఊహించలేదండి అని మీకు అనిపిస్తుంది ఒక కంటెస్టెంట్ గురించి చెప్పేటప్పుడు. అట్లాగే ఒకవేళ మీకు ఏమైనా ఇంతకు ముందే తెలిసి ఉన్నా సరే ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి. అందరికీ తెలియదండి అన్నట్లు కొంతమందికి తెలిసి ఉండొచ్చు. తెలిస్తే ఏ కంటెస్టెంట్ గురించి మీకు ఏం ఫీలింగ్ వచ్చింది, ఎలాంటి ఒపీనియన్ ఫామ్ అయ్యింది అనేది పెట్టండి. ఇంతకు ముందేంటి, ఇప్పుడు నేను వాళ్ళ గురించి బ్రీఫ్గా డీటెయిల్స్ చెప్పిన తర్వాత ఏంటి అనేది. అట్లాగే వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టేసేయండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బాల్ 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకుంటే వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ప్రతి వీడియోలో ఒక 15-20 సెకండ్లు కేవలం ఈ సబ్స్క్రైబ్ అండ్ లైక్ రిక్వెస్ట్ మాత్రమే ఉంటుంది, మిగతా కంటెంట్ మాత్రమే ఉంటుంది. నా సోది మన వీడియోస్లో ఉండవు. సరే, వైల్డ్ కార్డుగా ఈ సండే ఎంట్రీ అవ్వబోతున్న చుట్టూ చాలా గేమ్ చేంజర్స్ వీళ్ళు. ఖచ్చితంగా ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇస్తారు, అసలు వీళ్ళు ఎట్లా హైజాక్ చేస్తారు. ఇంతవరకు ఏంటంటే కంటెస్టెంట్స్గా బాగా ఎమోషనల్ జర్నీతో కనెక్ట్ అయ్యే వాళ్ళకంటే అంత డామినేటింగ్ ఎవరు కనిపించట్లా ప్రస్తుతానికి. పాత ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ వల్ల సర్వైవ్ అవుతున్న వాళ్ళు ఉన్నారు తప్ప, హౌస్లో ఒక కంటెస్టెంట్గా ఇమాన్యుయల్ కావచ్చు, ఇంకా మిగతా కొంతమంది ఎలివేషన్ ఓపెన్గా ట్రాన్స్పరెన్సీతో. సరే, ఇక పక్కన పెడదాం. అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య ఉంది కదా, రమ్య మోక్ష, ఏజ్ 22 ఇయర్స్, రాజమండ్రి అమ్మాయి. ఈమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఈమెకి ఎక్కువగా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉంది. ఆల్రెడీ ఆ పికిల్స్ గోల్తో ఫుల్ నెగిటివిటీ అయిపోయారు ముగ్గురు సిస్టర్స్. వీళ్ళు కనిపిస్తే ఇప్పటికీ అవే నెగిటివ్ కామెంట్లు. పచ్చడి రేట్ ఎక్కువగా ఉంది అన్నందుకే వీళ్ళ అక్క ఒక ఆమె దారుణంగా తిట్టడం ఇప్పటికీ ఆడియన్స్ అయితే జీర్ణించుకోలేకపోతున్నారు. మెయిన్ ఏంటి అంత రఫ్గా మాట్లాడేది ఏంటి, అమ్మాయి కింద మీద చూడాలి కదా, వెనక ముందు ఆలోచించాలి కదా, నెగిటివిటీ బాగా పెరిగిపోయింది. అయితే ఏకంగా సినిమాల్లో కూడా వీళ్ళపై ట్రోలింగ్ జరిగిందంటే ఇక ఎంత దాకా వీళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు రమ్య హౌస్లోనికి వచ్చిందంటే ఖచ్చితంగా తమ సిస్టర్స్కు ఉన్న నెగిటివిటీని తగ్గించాలనే కోణం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది మంచి పెద్ద ప్లాట్ఫామ్ కనుక, కొన్ని కోట్ల మందికి రీచ్ అయ్యే షో కనుక. సో వాళ్ళు ఏంటి ఏదో అనుకోకుండా కొన్ని పొరపాట్లు జరిగిన మాదిరిగా వాళ్ళు నెగిటివిటీ తగ్గించుకునే ప్రయత్నాలు కూడా తీవ్రంగా చేస్తుంది. అయితే చూడాలి మరి ఈమె హౌస్లో ఎట్లా ఉంటుందో. ఎందుకంటే బయట మనం చూస్తున్న దాన్ని బట్టి ఈ పిల్ల పెద్దగా మెచ్యూర్డ్గా ఏజ్ పరంగా చూసుకున్నా పెద్దగా మెచ్యూర్డ్గా కనిపించడంలే. కేవలం డబ్ మాష్లు, డ్యాన్సులు, జిమ్లో కసరత్తులు ఇలాంటి వీడియోలే గ్లామర్ డోస్ పెంచుతూ గ్లామర్ డోస్ కంటెంట్ బేస్డ్గా ఉండే వీడియోలనే ఎక్కువగా ఇన్స్టాలో, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ వచ్చింది. మరి చూడాలి ఎలాంటి కంటెంట్ ఇస్తుంది, హిట్ ఆర్ ఫట్ అనేది హౌస్లో ఉండే ఆమె విధానాన్ని బట్టి మరోసారి చెప్పుకుందాం. మనం ఇక రెగ్యులర్గా ఆట చూస్తాం కనుక ఆట గురించి అయితే మాట్లాడుకుందాం. అయితే ఈ అమ్మాయికి ఉన్న ప్లస్లు ఏంటంటే ప్రజెంట్ హౌస్లో ఉన్న ఫిమేల్ కంటెస్టెంట్లు అందరికంటే ఫిజికల్గా గేమ్స్లో దూసుకుపోతుందని అనిపిస్తూ ఉంది. ఇక రెండో కంటెస్టెంట్ ఈ అమ్మాయి ఆయేషా జీనత్ ఆయేషా జీనత్. వయసు 28 ఇయర్స్, అంటే అప్ టు కొంచెం ఎవరావిడ అమ్మాయి తనూజ 30 ఏమో, ఆవిడ 30, 30+, 31, 30 కొద్దిగా అటు ఇటుగా 28 ఇయర్స్. ఈ అమ్మాయి కేరళ అమ్మాయి, టీవీ సీరియల్ నటి. సావిత్రి గారు అబ్బాయి, అట్లాగే ఓరవశవో రాక్షసవో వంటి సీరియల్స్లో కూడా నటించి మన తెలుగు మహిళా ప్రేక్షకులకు, టీవీ ప్రేక్షకులకు ఆల్రెడీ దగ్గర అయింది. అట్లాగే ఈ మధ్య కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోలో కూడా మెరిసింది. కాకపోతే ఈమె అత్యంత వివాదాస్పద నటి. నేను స్టార్టింగ్లో ఇంట్రడక్షన్ ఇచ్చింది కూడా ఈ అమ్మాయి గురించే. నేను మరి మీకేమనిపిస్తుంది ఓవరాల్గా చెప్పే కూడా ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క ఒపీనియన్ ఖచ్చితంగా ఫామ్ అవుతుంది. ఆ ఒపీనియన్ ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి. మీరు ఫీడ్బ్యాక్ ఏంటి, ఎట్లా అనుకుంటున్నారు కంటెస్టెంట్ల గురించి కూడా నాకు కూడా తెలియాలి కదా. సో ఇప్పటికే ఈమె తమిళ బిగ్ బాస్ సీజన్ 6లోనికి 2022లో వెళ్ళింది. ఏకంగా 64 రోజుల హౌస్లో ఉంది. ఆ టైంలోనే అనేక వివాదాలు ఈమె చుట్టూ తిరిగాయి. ప్రధానంగా ఏంటంటే ఆ సీజన్లో హోస్ట్ కమల్ హాసన్తోనే ఈమె వివాదం పెద్దగా రాజుకుంది, జరిగింది కూడా. ఆయనకి ఎదురు సమాధానాలు చెప్పి సంచలనంగా నిలిచింది అప్పట్లో. ఒక ఎపిసోడ్లో కమల్ హాసన్ హోస్ట్గా హౌస్మేట్స్ టాస్క్లు, వారి గేమ్ ప్లే గురించి మాట్లాడుతున్నప్పుడు, చర్చిస్తున్నప్పుడు ఆయేషా కమల్ హాసన్ చెప్పేది వినకుండా ఆయనపైన ఎదురు తిరిగింది. ఇతర కంటెస్టెంట్లతో ఈమె గొడవపై కమల్ హాసన్ క్లారిటీ ఇస్తూ సమస్యను పరిష్కరించేలాగా మాట్లాడుతూ ఉంటే, ఈ ఆయేషా మాత్రం తనను తప్పుగా చిత్రీకరించొద్దు, నన్ను బ్యాడ్ చేయొద్దు, నాకు ఇట్లా చేయొద్దు, అట్లా చేయొద్దు అని హోస్ట్ పైన విరుచుకుపడింది. ఒక రకంగా కమల్తో బోల్డ్గా ఎదురు తిరిగేలాగా మాట్లాడి సమాధానాలు ఇచ్చింది. దీంతో బిగ్ బాస్ నిర్వాహకులే కాదు ఆడియన్స్ కూడా షాక్ అయిపోయారు.
సాధారణంగా ఏంటి కమల్ హాసన్ కంటెస్టెంట్స్ను మంచిగా గైడ్ చేసి ఆ స్టైల్లో ఉంటాడు. నీకో ఇది మిస్టేక్ జరిగింది, ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యారు, ఇక్కడ క్లారిటీ మిస్ అయ్యారు, మీరు చెప్పాలనుకున్నది ఇది బట్ చెప్పిన విధానం ఇది, దానివల్ల మీరు ఏదైతే కన్వే చేయాలనుకున్నారో అది అట్లా కాకుండా ఇట్లా బిస్కెట్ అయింది, ఇట్లా పర్ఫెక్ట్గా అయినా ఎంత చక్కగా అనలైజ్ చేసి వివరించి వాళ్ళకున్న అనుమానాలు, అపోహలు, భయాలు అన్నీ తొలగించి క్లియర్ చేస్తారో అలాంటి ఆయన విషయంలో కూడా ఈ ఆయేషా స్ట్రాంగ్ రిప్లైలు ఇవ్వడంతో అందరూ నిర్ఘాంతపోయారు ఏకంగా. ఎందుకంటే హౌస్లో టాస్కుల్లో కూడా ఆయేషా తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇతర కంటెస్టెంట్లతో గొడవలు, పంచాయతీలు ఇవన్నీ దారి తీసాయి. మరి హౌస్ అంటేనే అట్లా ఉంటుంది. అవన్నీ కమల్ గారి దృష్టికి వెళ్తే ఆయన అయితే ఖచ్చితంగా చెబుతారు కదా, ఇదిగమ్మా నువ్వు ఇట్లా చేసావా, అట్లా చేసావు, ఆయన అందులోకి సూపర్ సూపర్ లెజెండ్ కదా ఆర్టిస్టు. అట్లాగే బిగ్ బాస్ సంబంధించి కూడా మంచి హోస్టింగ్ అయితే బెస్ట్ ఆయన. సో అట్లాంటి ఆయన చెబుతుండేటప్పుడు ఆ సందర్భంలో ఆమె ఆట తీరుని ఆయన ప్రశ్నించేటప్పుడు ఆమె తనది ఏ తప్పు లేదన్నట్టు గట్టిగా ఆయనతో వాదించింది. ఇది చాలా పెద్ద రచ్చ అయింది, పెద్ద వివాదంగానే మారింది. ఆ దెబ్బకు అప్పుడు ఏంటంటే సోషల్ మీడియా షేక్ అయిపోయింది. కొందరు ఆమె కరెక్ట్ అంటే, ఇంకొంతమంది మాత్రం లేదు హోస్ట్ గైడెన్స్ ఇవ్వాలని చూస్తే కమల్ హాసన్కి ఎదిరించి చాలా అతిగా స్పందించిందంటూ చాలా ఎక్కువ విమర్శలు కూడా వచ్చాయి. ఈ దెబ్బకి ఏకంగా తమిళ్ బిగ్ బాస్లో ఈమె పేరు ట్రెండ్ అయిపోయింది. ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఈ వైల్డ్ కంటెస్టెంట్ ఎంట్రీతో ఎలాంటి డ్రామా, ఎలాంటి ఫైరు, ఎలాంటి మిస్ ఫైరు, ఎలాంటి కాంట్రవర్సీ అన్నీ రిపీట్ అయితే చూడాలి. మరి ఈవిడ గురించి నేనే ఇంత డీప్గా, ఇంత బ్రీఫ్గా, ఇంత డెప్త్గా చెప్పానా, ఇంకా ఇప్పటికే మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చిందా? సో అందుకే నేను మన ఛానల్లో ఏదో పైపోయిన మామ మొక్కుబడిగా ఉండవు, ఏదైనా ఒక టాపిక్ గురించి బిగ్ బాస్ కావచ్చు, ఇంకేదైనా లోతైన విశ్లేషణ మ్యాక్సిమం ఇస్తాను. అలాగనే మీ టైం తీసుకోకుండా వీలైనంత బ్రీఫ్గా చెప్పేది నేను ట్రై చేస్తాను. సో ఇంతవరకు లైక్ చేయని వాళ్ళు ఒక లైక్ కొట్టేసేయండి. అయితే ఈమె తమిళ బిగ్ బాస్లో ఉన్నప్పుడే ఈమె మాజీ ప్రియుడు దేవ్ సంచలన ఆరోపణలు చేశాడు ఈమెపై. ఏమంటే తాను అండగా ఉంటే ఈమెకు అవకాశాలు రాగానే తనను వదిలేసిందని బహిరంగంగానే తీవ్ర విమర్శలు గుప్పించాడు ఆమె పర్సనల్ లైఫ్ పోయి. ఎందుకంటే తాను పెళ్లి చేసుకుంటానంటూ ఆమె ఇంటికి వెళ్తే కొట్టించిందని, ఆ తర్వాత కొంతకాలం యాక్టర్ విష్ణుతో లివింగ్ రిలేషన్లో ఉండిందని, ఆ తర్వాత అతన్ని కూడా వదిలేసి యోగేష్తో రిలేషన్షిప్ కొనసాగించిందంటూ దేవ్ గట్టి ఆరోపణలే చేశాడు. పైగా ఆమెకు 2 సార్లు పెళ్లి కూడా అయిందంటూ అతను ఒక పెద్ద బాంబు పేల్చాడు. ఇంకా సో దేవ్ అన్నట్టుగానే యోగేష్తో ఈమె పెళ్లి ఫిక్స్ అయ్యి ఎంగేజ్మెంట్ జరిగా కూడా రద్దు చేసుకుంది. సో మరి ఇప్పుడు ఏమనిపించింది, ఈ అమ్మాయి వస్తే మన బిగ్ బాస్ సీజన్ 9 రచ్చ రంబోలు అయిద్దా? అసలే మనోళ్ళు సేఫ్ ప్లే ఆడుకుంటూ జాగ్రత్తగా ఇంతవరకు ఒక పద్ధతిగా వెళ్ళిపోతుంది గేము. మరి ఇలాంటి వైల్డ్ కంటెస్టెంట్ల బ్యాచ్ చూస్తేనే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దీపావళి ముందే వచ్చేస్తుందేమో అనిపిస్తుంది నాకైతే. పర్టికులర్గా వీళ్ళ గేమ్ చూడాలని చాలా ఎగ్జైట్మెంట్ అయితే ఫీల్ అవుతూ ఉన్నా. మీకు కూడా అట్లా కనిపిస్తే మెసేజ్ పెట్టండి. ఎంత చక్కగా ఆడతారో చూద్దాం. మరి బ్యాక్గ్రౌండ్లో అయితే దద్దరిల్లిపోయాయి కదా ఇంతవరకు చెప్పిన ఇద్దరిదే. ఇక ముచ్చటగా 3వ కంటెస్టెంట్ దివ్యల మాధురి అలియాస్ దువ్వాడు మాధురి అనాలేమో, అసలు దివ్యల మాధురి అనాలా, దువ్వాడు మాధురి అనాలా, ఏ మాధురి అంటారు మీరే మెసేజ్ పెట్టండి. ఎందుకంటే వీళ్ళ రిలేషన్ బహిరంగమే. ఒకప్పుడు ఆయన పొలిటీషియను, ఇప్పుడేమో కాంచీపురం వకల సిల్క్స్ షోరూమ్ ఓనర్. ఆ దువ్వాడ శ్రీనివాస్ బిజినెస్ అండ్ పొలిటికల్ పార్ట్నర్. ఏమే బిజినెస్, పొలిటికల్, పర్సనల్ లైఫ్ పార్ట్నర్ కూడా. ప్రజెంట్ వాళ్ళే అఫీషియల్గా చెప్పుకొని చట్టాపట్టాలు వేసుకుని రోజు సోషల్ మీడియాలో కనిపిస్తూ హడావిడి చేస్తూ ఉంటారు కదా. సో ప్రజెంట్ ఈమె గురించి తెలియని తెలుగు వాళ్ళు కూడా ఉండరేమో. సో దువ్వాడతో కలిసి రోజు ఏదో ఫంక్షన్కి అటెండ్ అవ్వడం, ఫోటోలు దిగడం, వీడియోలు దిగడం, ఫోజులు ఇవ్వడం. ప్రజెంట్ వీళ్ళ దినచర్య, పర్టికులర్గా ఈమె దినచర్య అయితే ఇదే. రీల్స్, వీడియోస్ చేస్తూ సోషల్ మీడియాని ఈ జంట షేక్ చేస్తూ వాళ్ళు మెయిన్ ఎంజాయ్ చేస్తూ వాళ్ళ ప్రతి యాక్టివిటీని. అయితే ఈమె భరతనాట్య కళాకారిణి కూడా అంట, డాన్స్ టీచర్ కూడా అంట ఈమె. సో ఈమె పర్సనల్ లైఫ్ కూడా మీకు అందరికీ తెలిసిందే. ఒకరిని పెళ్లి చేసుకోవడం, పిల్లలు, ఆయన విదేశాల్లో ఉద్యోగం, ఈ దువ్వాడ ఫ్యామిలీతో వారు, ఇదంతా అందరికీ తెలిసినవే. ఇంకా ఈమె బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాక ఏం హంగామా చేస్తుందో, లేక గోడ కొట్టిన బంతిలా ఎంత వేగంగా వెళ్తుందో అంత వేగంగా వెనక్కి వచ్చేస్తుందో చూడాలి. మరి ఈమె వాయిస్ అయితే గట్టిగానే ఉంటుంది, డి అంటే డి అనగలదు. ఈవిడ గురించి కూడా జర్నీ ఎట్లా ఉండబోతుందని మీరైతే మెసేజ్ పెట్టండి. మనమైతే అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుదాం. బయట వాళ్ళ పర్సనల్ లైఫ్ కంటే మనకు మెయిన్ ఏంటి, నేను పర్టికులర్గా నా రివ్యూస్లో కానీ అప్డేట్స్లో కావచ్చు అన్నీ చెప్పేది ఓన్లీ హౌస్ వరకు, ఆ గేమ్ వరకు ఎవరు ఎట్లా స్టాండ్ తీసుకున్నారు, ఒపీనియన్ చెప్పారు, ఎంత ఫేక్ ఆడారు, సేఫ్ ఆడారు, జెన్యున్గా ఆడారు, ఇవే కదా చెప్పుకునేది. సో హౌస్ లోపల జరిగిందే మనం మాట్లాడుకుందాం. ఇక 3 మహిళలు అయిపోయారు కదా. ఇక పురుష పొంగవులు ఎవరంటే 4th వన్ శ్రీనివాస సాయి. ఈయన తెలుగు నటుడు. సుమంత్ హీరోగా చేసిన గోల్కొండ హై స్కూల్ సినిమా గుర్తుందా? అందులో వైల్డ్గా ఉండే స్కూల్ స్టూడెంట్గా యాక్ట్ చేసి ఆకట్టుకున్నాడు. ఆ సినిమాలో తన నటనతో మంచిగా ప్రేక్షకుల దృష్టిని కూడా ఆకర్షించాడు ఈయన.
బట్ ఆ తర్వాత కూడా ఏంటంటే శుభలేఖలు, వినరా సోదర వీరకుమార ఇలాంటి సినిమాల్లో చేశాడు. మరికొన్ని సినిమాల్లో కూడా నటించిన పెద్దగా గుర్తింపు అయితే రాలా. సో ఈ ఏదైతే వినరా సోదర వీరకుమార సినిమాలో ఇతని పక్కన బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ హీరోయిన్గా చేసింది ఆమె. ఇక ఫిఫ్త్ వన్ గౌరవ్ గుప్తా అంట. ఇతను కూడా కన్నడ బేస్డ్ టీవీ సీరియల్ ఆర్టిస్ట్, టీవీ నటుడు. టెలివిజన్లో అంటే టీవీలోకి సంబంధించి గీత ఎల్ఎల్బి సీరియల్ అంట. అందులో మంచిగా అంటే బాగా పాపులారిటీ వచ్చింది, గుర్తింపు తెచ్చుకున్నాడు ఆ గౌరవ్ గుప్తా. అలాగే బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్ ఎట్లా ఉన్నాడంటే, ఇతను కాదు బిగ్ బాస్ ఎక్స్ కంటెంట్, ఇంకొక ఎక్స్ కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ మాదిరిగా లుక్స్ చూస్తే అట్లా కనిపిస్తాను. మంచి ఫిట్నెస్తో ఫేస్ కానీ ఫిజికల్గా టాస్కులకి అయితే గట్టిగా ఆడతాడు, బాగా పనికి వస్తాడని ఆ మాదిరిగా కనిపిస్తాడు. మరి డీమాన్ పవన్కి గట్టి పోటీ చేస్తాడేమో, స్ట్రాంగ్ ఫైట్ ఇవ్వచ్చు ఫిజికల్గా ఉండే వాళ్ళందరికీ. ఇక సిక్స్త్ వన్ నిఖిల్ నాయర్. ఇతను కూడా కన్నడ బేస్డ్ టీవీ సీరియల్ నటుడు. గృహలక్ష్మి తెలుగు సీరియల్లో చేశాడు. అట్లాగే పలుకే బంగారమయ్యే సినిమాలో కూడా హీరోగా నటించి, ఇంకోటి ఏంటి దిల్సే అనే వెబ్ సిరీస్తో కూడా మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు. ఇతను కూడా మంచి ఫిట్నెస్తో ఉన్న కంటెస్టెంట్. సో స్ట్రాంగ్ ఫైట్ అయితే ఇస్తారు. అయితే మీకేమనిపించింది? ముగ్గురు అమ్మాయిల గురించి ముగ్గురు అబ్బాయిల గురించి చెప్పే కదా, ఎవరు కొద్దిగా రచ్చ రంబోలా ఇంకా తిరుగులేని కంటెస్టెంట్లు అవుతారు, కటౌట్లు అవుతాయి, మంచి కంటెంట్ ఇస్తారనిపించింది. ఈ 6 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి మీ ఒపీనియన్ ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి. ఎవరికి ఎట్లా రిసీవ్ చేసుకున్నారు, ఎట్లా వీళ్ళ గేమ్ ఉండబోతుంది, వీళ్ళ గురించి ముందే మీకు ఏమైనా తెలిసి ఉన్నా సరే మెసేజ్ అయితే పెట్టండి. అట్లాగే ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అప్డేట్స్ చాలా వేగంగా సండే షూట్ కంప్లీట్ అయిపోద్ది. అప్డేట్స్ రాగానే ఎవరు ఎలిమినేషన్ అంటే షేర్ చేసుకుంటా. ఎప్పటికే న్యూస్ బోల్ ఓటింగ్ అనాలిసిస్ రెగ్యులర్గా అప్డేట్స్తో. అలాగే ఇవాళ సాటర్డే ఎపిసోడ్లో మీరు చూడబోయేవి ఎలాంటి ట్విస్టులతో ఈ డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేస్తున్నారని కూడా జర్నలిస్ట్ సర్వీస్లో వీడియో అప్లోడ్ చేస్తే మిస్ కాకుండా చూడండి.